మకర రాశి 2025 సెప్టెంబర్. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. లెట్స్ సీ మకర రాశి. ఫైనాన్షియల్ గ్రోత్ వండర్ఫుల్. ఎస్ కార్డ్ ముందే ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది, కానీ బ్లాకేజ్ కూడా పెట్టుకున్నారు. ఫ్యామిలీ కనెక్టెడ్ ఏదో మీకు బ్లాకేజ్ ఉంది, సో ప్లీజ్ రిలీజ్ చేయండి. ఫైనాన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది, బట్ ఏంటంటే బ్లాకేజెస్ మీరు సొంతంగా ఏవో ఊహించుకొని మీరే మైండ్లో పెట్టేసుకుంటున్నారు. అలా మైండ్లో పెట్టుకోవటం వల్ల మీకు ఇలాంటి సమస్యలు లైఫ్లో వస్తూ ఉంటాయి. అయితే ఫైనాన్షియల్ గ్రోత్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ప్లీజ్ ఎక్కువగా ఆలోచించకండి, స్లో ప్రాసెస్లో ఉంది. లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ రిలేషన్షిప్ మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు చాలా కష్టపడతారు, బట్ ఆర్గ్యుమెంట్స్లో దిగద్దు. ఇఫ్ యూ గో ఇన్ టు ద ఆర్గ్యుమెంట్స్, రిలేషన్షిప్ పాడైపోయే సిచ్యువేషన్స్ వస్తాయి. సో దయచేసి అవతల వాడికి ఎక్కువగా మాట్లాడినా మనం కొంత కామ్గా ఉండాలి, మనసుని నిగ్రహించుకోవాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. మీ యూఆర్ అండర్ ప్రొటెక్షన్, యూనివర్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు, కానీ పర్ఫ్యూమ్స్ బాగా వాడాలి. బికాస్ పర్సనల్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ మీకు. కర్మ కార్డు ఎక్కువగా మకర రాశికి, కుంభరాశికి, మీనరాశికి, ధనురాశికి, ఈ మూడింటికి నాలుగుటికి ఎక్కువ వస్తున్నాయి. అంటే కర్మ సైకిల్లో ఉన్నారన్నది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో లెట్స్ సీ రిలేషన్షిప్. ఫైనాన్స్ ఉంది, రీబర్త్ కార్డు మళ్ళీ వచ్చింది. కుంభరాశికి కూడా ఈసారి వచ్చింది. సో హిందీ కుంభరాశిలో కంపల్సరీగా వచ్చింది. యూనివర్స్ మీ తోడే ఉంది. బ్లాసమ్ కార్డ్. రిలేషన్షిప్స్ బాగానే ఉన్నాయి, కానీ మీరు ఎక్కువగా ఊహించుకొని ఏమైనా ఫైట్ చేస్తే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మళ్ళీ ఇంకొకసారి కర్మ కార్డ్ వచ్చింది అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది, అన్లాక్ మాత్రం అవ్వదు. పార్టీ మూడ్, ఎక్కడో బయటికి వెళ్ళి ఏదో పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. నవరాత్రులు కాబట్టి మీరు కూడా పూజలు బాగా చేస్తారు అమ్మవారికి. చెయ్యండి, తలుచుకోండి, సెలబ్రేషన్ చేయండి. ఎవ్రీ డేస్ లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. మనకు మృత్యు దగ్గరకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మన లైఫ్లో సెలబ్రేషన్ లేదని. కమిట్మెంట్, యూనివర్స్ కమిట్మెంట్ ఉంది. మెయింటైన్ ద బ్యాలెన్స్. సమ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గ్యారంటీగా ఉంది. లెట్స్ సీ ద ఏంజల్స్. ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? ధనము, రిలేషన్షిప్ రెండు బాగున్నాయి. సక్సెస్ తప్పకుండా వస్తుంది. దేర్ విల్ బీ ఎ బిగ్ చేంజ్. మీ లైఫ్లో చాలా పెద్ద చేంజ్ నెక్స్ట్ 3 నెలల్లో వస్తుంది. సో ఏదో గుడ్ న్యూస్ వస్తుంది. దానికోసం మీరు అందరూ వెయిట్ చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న వీడియో నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. जय मां काली. स्वस्थ.